మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి కాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకి కలబెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. మనలో ఉన్న చెడుని తీసుకువేసుకొని మనలో మంచిని మనం అత్తుకొని దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి కాలము మన ఆయుష్కాలంను పొడిగిస్తూ మనల్ని సజీవు లెక్కలు పెడుతూ మరొక నూతన దినాన్ని దేవుడు తన కృపచేత అనుగ్రహించిన కొలది మనలో ప్రతి పాపంని తీసుకోవడానికి దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి చివరి వచనము 51వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ప్రభుని మొదటి శిష్యులుగా యేసు ప్రభుని వెంబడించిన అంశాన్ని ధ్యానించబోతున్నాము. ఆ తర్వాత యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఒక్కొక్కరిని కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని ఈ యొక్క వచనాలలో చూస్తూ ఉన్నాము. మొత్తం వాక్యాన్ని భాగంలో చూసినట్టయితే 35వ వచనము, మరునాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరు నిలిచిండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్టయితే, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్ల అనే మాట అక్కడ సెలవిస్తున్నాడు. ఆ మాట విన్న శిష్యులలో మరి ఈ యొక్క సమయంలో యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్తుండగా వారు చెప్తున్న మాటను గమనించినట్టయితే వాళ్ళు ఏమంటున్నారంటే, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పిరి. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. హల్లెలూయా. మొదటిసారి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు, యేసు ప్రభు ఆ సమయంలో యేసు ప్రభుని చూసి, ఇగో ఇతడే కదా లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్ల అనే మాట వారు విన్నారు. కాబట్టి వెంటనే యేసయ్యని చూసి యేసయ్యని వెంబడిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా యేసయ్యని వెంబడించే బిడ్డలుగా మనం ఉండాలి. యేసయ్య చూపిన మార్గాల ప్రకారం నడిచే బిడ్డలుగా ఉండాలి. యేసయ్య మన ఒక మాదిరి చూపించిన ప్రకారము మనం కూడా యేసయ్యని వెంబడించాలి. ఆనాడు శిష్యులలో మొదటి శిష్యులుగా మరి యేసు ప్రభుని వెంబడించిన వారిలో వీరు ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుచున్నారని చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా, రబీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో ఆయనని అడిగిరి. రబీ అనే మాటకు బోధకుడు అని అర్థము. రబీ అనే మాటకు బోధకుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారు అడుగుతూ ఉన్నారు, యేసయ్య నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగినప్పుడు, వచ్చి చూడండి అని యేసు ప్రభు చెప్పిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభుని వెంబడించుచున్నప్పుడు, యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు మనకు వాక్యము ద్వారా యేసు ప్రభు మన మార్గాన్ని మనకు తెలియజేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు వెనుకకి తిరిగి వారు తనను వెంబడించుచున్నారని చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా, రబీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయనని అడిగిరి. రబీ అనే మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయనతో కాపురం ఉన్న స్థలాన్ని చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసి, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభు గమనించాడు, తన వెనుక ఎవరో వస్తున్నారనే మాట. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే, నువ్వు ఎక్కడుంటున్నావు యేసయ్య అని అడిగినప్పుడు, యేసయ్య మీరు వచ్చి చూడండి అన్నప్పుడు ఆ రోజు యేసయ్యతో వారు ఉన్నారు. సుమారు రమి 4 గంటల వేళ. యోహాను మాట విని ఆయనను వెంబడించిన వారిలో ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడు ఆంద్రయ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే పేతురు సహోదరుడు ఆంద్రయ. ఎప్పుడు దేవుడు
ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరిని తన పరిచర్యలో వాడుకుంటాడో మనకు తెలియదు. మొట్టమొదటి శిష్యుడుగా చూసినట్టయితే పేతురు ఒక సహోదరుడైన ఆంద్రేయ యేసు ప్రభుని వెంబడించాడు. తర్వాత ఎవరు అని చూసినప్పుడు ఆ ఇద్దరిలో ఇంకొక వ్యక్తి ఎవరంటే యాకోబు, యోహాను సహోదరుడు. వీరిద్దరు కూడా యేసుని చూశారు, యేసుని కనుగొన్నారు. ఆ తర్వాత శిష్యులలో వారు వెళ్ళి తమ సహోదరులకు చెప్పి మేము మెస్సేని కనుక్కున్నాము అని యేసయ్య దగ్గరికి తీసుకురావడం జరిగింది. యేసు ప్రభు ప్రధాన శిష్యులలో మరి పేతురు, యోహాను ఇద్దరు కూడా చాలా ప్రధాన శిష్యులు. మరి యేసు ప్రభుకు దగ్గరికి తీసుకొచ్చిన వారు ఎవరంటే యాకోబు, అలాగే ఆంద్రేయ. కానీ యేసు ప్రభు ఒక శిష్యులలో ప్రధాన శిష్యులు. మరి వీరు తీసుకొచ్చిన శిష్యులలో వారు ప్రధానులుగా అయినారు. మనం యేసయ్య దగ్గరికి మనం తెచ్చినప్పుడు మనకంటే ఎక్కువగా దేవుడు వారిని వాడుకుంటాడేమో, వారిని ఎక్కువగా సేవా పరిచర్యలో ఇంకా ఎక్కువగా దేవుడు వారిని వాడుకుంటాడేమో తెలియదు. మనం ఎవరిని దేవుని సన్నిధికి మనం నడిపించగలిగితే, వారు నడిపించినట్టయితే మనకంటే ఎక్కువగా దేవుడు తన పరిచర్యలో వారిని వాడుకోబోతూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సీని కనుగొంటిమని అతనితో చెప్పాను. యేసు ప్రభు దగ్గరికి మొట్టమొదటిగా ఆంద్రేయ వెళ్ళాడు. అతడు వెళ్ళి పేతురు దగ్గరికి చెప్పిన మాట మేము మెస్సీని కనుగొన్నాము అని తన సహోదరుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని కనుగొన్నాము మేము, మెస్సీని కనుగొన్నాము మేము అని పేతురు దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా పేతురు యేసయ్య దగ్గరికి రావడం జరిగింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆంద్రేయ, యాకోబు ఇద్దరు కూడా యేసయ్యని వెంబడించారు. మరి యాకోబు గురించి ఇక్కడ రాయబడలేదు, కానీ యాకోబు కూడా ఆ ఇద్దరిలో ఒకరు ఆంద్రేయ, ఇంకొకరు యాకోబు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆంద్రేయ వెళ్ళి మెస్సీని మేము కనుగొన్నామని పేతురుకి చెప్పినప్పుడు పేతురును దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 41వ వచనము, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సీని కనుగొంటిమని అతనితో చెప్పాను. యేసుని యొద్దకు అతన్ని తోడుకొని వచ్చి మెస్సీయ అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మాటలను గమనించాలి. రబ్బీ అనగానే బోధకుడు అనే అర్థాన్ని చూసాము. అలాగే చూసినట్టయితే మెస్సయ్య అనగానే అభిషిక్తుడు అనే అర్థము. ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక బోధకుడుగా, అభిషిక్తుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రీతిగా ప్రజలు మెస్సయ్య అనే మాట, మెస్సయ్యని మేము చూసాము, కనుగొన్నాము అనే మాట ఆంద్రేయ వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ మేము మెస్సయ్యని కనుక్కుంటున్నాము అతనితో చెప్పాను. యేసుని యొద్దకు అతని తోడుకొని వచ్చాను. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి అతని తోడుకొని వచ్చాడు. ఎవరిని అనగానే పేతుర్నే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మన యేసయ్య దగ్గరికి అనేక ఆత్మలను తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉన్నది. ఆంద్రేయ యేసయ్యని కనుగొన్నాడు, యేసయ్యని వెంబడించాడు, యేసయ్యతో ఒక రోజంతా ఉన్నాడు. ఆ తర్వాత రమి 4 గంటలకు లేచి తిరిగి తన సహోదరు దగ్గరికి వెళ్ళి మేము మెస్సీని కనుగొన్నామని చెప్పి పేతుర్ని తోడుకొని వచ్చి ఉన్నాడు. ఈరోజే కలవి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, మనం ఎన్ని ఆత్మలను దేవుని దగ్గరికి తేగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇద్దరిలో యాకోబు, అలాగే చూసినట్టయితే ఆంద్రేయ యేసయ్యని వెంబడించారు, యేసయ్యతో ఒక రోజు ఉన్నారు. ఆ రాత్రి కాల సమయం యేసయ్యతో బస చేసి ఉదయకాలంలో లేచి మరి వారి సహోదరులు ఇద్దరు కూడా వెళ్ళి వారి యొక్క సహోదరులను యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సయ్యని కనుగొంటిమని అతనితో చెప్పాను. యేసుని యొద్దకు తోడుకొని వచ్చి మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూసి నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కైఫా అనబడదు అని చెప్పాను. కైఫా అనే మాటకు రాయి అని అర్థము. పేతురు పేరుకు యేసు ప్రభు మొట్టమొదటిగా పెట్టిన పేరు బండ, రాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారిద్దరూ యేసయ్యని కనుగొన్నారు. వారిద్దరు వెళ్ళి వారి సహోదరులను తీసుకొచ్చి
యేసు ప్రభు శిష్యులుగా మొట్టమొదటి శిష్యులు మరి చూసినట్టయితే ఆంద్రేయ, యాకోబు. ఆ తర్వాత వచ్చిన శిష్యులు చూసినట్టయితే యోహాను, పేతురు. ఆ తర్వాత అందరూ ఒక్కొక్కరుగా యేసు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకొని వెళ్ళినాడు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కింది భాగంలో చూసినట్టయితే మరనాడు ఆయన గలిలయలో వెళ్ళగోరి ఫిలిప్ను కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిపు బెతెస్తేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చేపలు పట్టేవారు వీరందరూ కూడా. యాకోబు కానీ, అలాగే చూసినట్టయితే ఆంద్రేయ కానీ, యోహాను కానీ, అలాగే పేతురు కానీ, అలాగే ఫిలిప్పు, వీరందరూ కూడా ఒకే గ్రామంకు చెందినవారు. వీరందరూ కూడా వీరి వృత్తి ఏంటంటే చేపలు పట్టేవారు. వలలు వేసి చేపలు పట్టుకొని వారు ఆ రీతిగా వారి యొక్క పోషణ గురించి చేపలు పట్టేవారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వారిని ఏర్పాటు చేసుకున్నాడో మనుషులను పట్టే గొప్ప వ్యక్తులుగా వారిని ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరనాడు ఆయన గలిలయకు వెళ్ళగోరినప్పుడు ఫిలిప్ను కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. బెతెస్తేవాడు అనగా ఆంద్రేయ, పేతురు అనే వారి పట్టణం కాపరస్తుడు. ఎక్కడైతే పేతురు, ఆంద్రేయ వారు ఉన్నారో ఆ ప్రాంతానికి చెందినవాడు ఫిలిప్. అతడు కూడా చేపలు పట్టేవాడే. కానీ యేసు ప్రభు అతన్ని చూసి నన్ను వెంబడించమని ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడి యేసు ప్రభుని వెంబడిస్తూ ముందుకు సాగిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అనగా ఆంద్రేయ, పేతురు అనేవారు పట్టణం కాపరస్తుడు. ఫిలిప్ నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాసిన్నారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరుడైన యేసు అని అతనితో చెప్పాను. ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు దగ్గరికి ఒక్కొక్కరిని తీసుకొని వస్తూ ఉంటారు. మనం చూసినట్టయితే ఫిలిప్ వెళ్ళి నతానీయులకు సువార్త ప్రకటించాడు. నతానీయులకు చెప్తా ఉన్నాడు, మరి ప్రవక్తల ద్వారా రాయబడిన మెస్సీయని మేము కనుగొన్నాము అని సువార్త ప్రకటించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అనగా ఆంద్రేయ పేరు పట్టణంలో కాపరస్తుడైన ఫిలిప్ నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాసిన్నారో ఆయనను కనుగొంచినవి. ఆయన యోసేపు కుమారుడైన నజరుడైన యేసు అని అతనితో చెప్పాను. ప్రవక్తల ద్వారా రాయబడిన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్ వెళ్ళి నతానీయులకు చెప్తా ఉన్నాడు. ప్రవక్తల ద్వారా మరి మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన ఎవరి గురించి అయితే రాయబడి ఉన్నదో ఆ ప్రభు యేసు క్రీస్తు గురించి ఇక్కడ ఫిలిప్ సువార్త నతానీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. మేము కనుగొన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు యేసు క్రీస్తు మనందరి నిత్యము ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిత్యము ఆ కల్వరి శిలువలో శ్రమపడి రక్తమంతా కూడా కార్చి మనల్ని విడిపించున్నాడు. ఈ కింది భాగంలో చూసినప్పుడు కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. ఆ ప్రశ్నలు నతానీయులు ఆ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. చూసినట్టయితే కింది భాగంలో చూసినట్టయితే అందుకు నతానీయులు నజరేతుల నుంచి మంచిదేదైనా రాగలదా అని అడగగా వచ్చి చూడమని ఫిలిప్తో అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంఘం, ఫిలిప్ అతనితో చెప్పాను, నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా? నజరేతు నుంచి మరి అక్కడ ప్రజలు ఆ కాలంలో ఏది కూడా నజరేతు నుంచి మంచిది రాదు అని ఒక పేరున్నదే. ఆ ప్రశ్న నతానీయులు వేస్తూ ఉన్నాడు. నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? నజరేతు అనే ప్రాంతం అనేది ఆ సమయంలో భయంకరమైన పాపంలో ఉన్న ప్రాంతం అదే. ఆ ప్రాంతంలో నుంచి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మరి అందులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మనం కూడా చాలా సందర్భంలో ఎన్నో ప్రశ్నలు వేస్తాము. దేవుని ఎన్నో ప్రశ్నలు అడుగుతాము. మనము ప్రశ్నలు అడిగేవారము కాదు, కానీ కొన్ని సందర్భంలో ఆ ప్రశ్నలు వేస్తూ ఉంటాము. ప్రశ్నలు వేయడం మన పని కాదు. వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగిపోవాలన్నది సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకు నతానీయులు నజరేతుల నుండి మంచిదేదైనా రాగలుగుతుందా అని అతనిని అడగగా వచ్చి చూడు అని
ఫిలిప్పు అతనితో చెప్పెను, వచ్చి చూడు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు తెలుసుకో, ఏది మంచో ఏది చెడో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యంలో ఉన్న రుచిని మనం అనుభవించాలి. ఒక మాట చూస్తున్నట్టయితే కీర్తనలలో 34వ కీర్తన, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. రుచి చూసి తెలుసుకొనండి, దేవుని వాక్యాన్ని రుచి చూసి తెలుసుకొనండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని అంగీకరించండి, వాక్యానుసారంగా జీవించండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. మనం అన్ని కూరలు తినేటప్పుడు రుచి చూస్తాం కదా, వాక్యాన్ని కూడా ఒకసారి రుచి చూడాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని వినడమే కాదు కానీ వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఫిలిప్ ఏమంటున్నాడంటే, నతానియేలును వచ్చి చూడు, నువ్వు వచ్చి చూడు అని ఫిలిపు నతానియేలుకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యంని ఎవరైనా గ్రహించగలిగితే, వాక్యాన్ని చూడగలిగితే, వాక్యాన్ని వినగలిగితే, ఎంత పెద్ద త్రావుబోతులైనా కానీ, ఎంత పెద్ద పాపం చేసేవారు కానీ, ఎంత భయంకరమైన అంతకులైనా కానీ, ఎంత భయంకరమైన దొంగలైనా కానీ, ఎంత భయంకరమైన కోపంతో ఉన్నవారు ఎంతోమంది మారిపోయినారు. వాక్యంలో శక్తి ఉన్నదే. ఎంతోమంది జీవితాలు మార్చబడి ఉన్నాయి, ఎంతోమంది బ్రతుకులు మార్చబడి ఉన్నాయి. వారు వాక్యాన్ని విని, వాక్యాన్ని అంగీకరించి, వాక్యాన్ని హత్తుకొని ఎంతోమంది దేవుని సేవకులుగా పరిచర్య చేశారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భక్తి సింగ్ గారు, బ్రదర్ గారు, భక్తి సింగ్ గారు గొప్ప పరిచర్య చేశారు. ఒకనాడు అతడు బైబిల్ని చింపివేశాడు. బైబిల్ని చింపివేసి బైబిల్ అట్ట బాగున్నది అని తను పెట్టుకున్నాడు. చివరికి అదే బైబిల్ని తిరిగి చదివి తన జీవితాన్ని యేసయ్య కొరకు అంకితం చేశాడు. గొప్ప పరిచర్య చేశాడు. బైబిల్ని చింపిన తర్వాత బైబిల్ని గ్రహించాడు, బైబిల్ని చదివాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. వేల సంఘాలు కట్టాడు, గొప్ప పరిచర్య చేశాడు. అంటే వాక్యంలో మనం విన్నప్పుడు మన జీవితాలు మార్చబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో నిజంగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఇమ్మానుయేలు గురించి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నతానియేలు గురించి చెప్తా ఉన్నాడు. క్షమించండి, నతానియేలు గురించి యేసయ్య చెప్తా ఉన్నాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలు కుమారుడే. హల్లెలూయా. ఈ కాలం యేసయ్య మనల్ని చూసి, నిజంగా వీరు నా బిడ్డలై ఉన్నారు, నిజంగా వాక్యాన్ని అంగీకరించిస్తున్నారు అనేసి మన గురించి చెప్పగలిగే విధంగా మనము జీవిస్తున్నామా లేదా మనల్ని మనం ఒకసారి పరిశోధించుకుందాము. యేసు నతానియేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలుడే, ఇతనందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. నన్ను నువ్వు ఎలాగా ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్ నిన్ను పిలువక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూచి తిని అని చెప్పాను. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనందరి జీవితాలు ఏందో దేవునికి తెలుసు. ఫిలిప్ నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నువ్వు నాకు తెలుసు అని యేసు ప్రభు నతానియేలుకు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరి జీవితాలు ఏందో, మన బ్రతుకులేందో, మనం ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడ లేస్తున్నామో, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో సమస్తము దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను నువ్వు ఎలాగా ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్ నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నిన్ను చూచి తిని అతనితో చెప్పాను.
నతానీయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు అని, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పిన వెంటనే నువ్వు దేవుని కుమారుడు ఉన్నావు, నువ్వు రాజు ఉన్నావు అనే మాట నతానీయేలు నోటి నుంచి వచ్చినది. ప్రియ దేవుని సగభా దేవుని ప్రజలారా, అతడు వచ్చాడు. మొదట ఫిలిప్ పిలిచాడు. నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని ప్రశ్నించాడు. ఫిలిప్ అన్నాడు, నువ్వు వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూసినప్పుడు అతని గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు వినే, నిజంగా నువ్వు దేవుని కుమారుడు, నువ్వు రాజు అయి ఉన్నావు అనే మాట నతానీయేలు తన నోటితో చెప్పుకొని యేసయ్య గురించి చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నతానీయేలు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. అందుకు యేసు, నువ్వు అంజూరపు చెట్టు కింద నేను చూచి తిని నేను చెప్పదలచినవలసినవి నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చేతునని అతనితో చెప్పాను. నువ్వు నమ్ముచున్నావా? హృదయ కలబేసేయను. నువ్వు నమ్ముతున్నట్టయితే ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయము, ఇది పాపంలో ఒప్పుకునే సమయం. ఇదే యేసయ్య నా పాపంలో క్షమించు అంటే ప్రతి పాపం నుంచి యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియు ఆయన మీరు ఆకాశంలో తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూచితురు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాను. ఇది ఎప్పుడు జరిగినది అని గమనించినట్టయితే ఆదికాండము 28వ అధ్యాయంలో మరి యాకోబు ఆ నిచ్చెన వెక్కుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నుంచి నిలబడి చుండెను. దాని కొన ఆకాశమునకుండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. హల్లెలూయా. ఈ మాట ఇక్కడ తిరిగి యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు మరి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమచ్చాడంటే, మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎక్కుటయు దిగుటయు మీరు చూచి తిరిగిరాని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. యాకోబు ఆ రాత్రికాల సమయంలో కలగని ఆకాశంకు నిచ్చెన ఎక్కబడినప్పుడు దేవదూతలు ఎక్కుతూ దిగుటం చూస్తున్నాడు. ఆ మాటని ఇక్కడ దేవుడు తిరిగి జ్ఞాపకం చేశాడు. తిరిగి జ్ఞాపకం చేశాడు. మనం కూడా వాక్యం వింటున్నాము. మనము ఎవరినైనా యేసయ్య దగ్గరికి తీసుకెళ్తున్నామా, లేదా వెళ్ళే వారినైనా ప్రోత్సహిస్తున్నామా, వారిని బలపరుస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మరి మొదటి శిష్యులు యేసు ప్రభుని వెంబడించారు, ఆంద్రయ, యాకోబు. వారు వెళ్ళి మరి ఆంద్రయ వెళ్ళి తన సహోదరుడైన పేతుని తీసుకొచ్చాడు. యాకోబు వెళ్ళి మరి యోహానుని తీసుకొచ్చాడు. అలాగే తర్వాత చూసినట్టయితే ఫిలిప్పు, ఆ తర్వాత నతానీయేలు, ఒక్కొక్కరుగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న శిష్యులను ఈ లోకంలో యేసు ప్రభు పరిచర్య నిమిత్తము తన శిష్యులను ఏర్పాటు చేసుకున్న మాటలు విన్నాము. వాక్యం విన్న మనం ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలి. ఇతరులను దేవుని సన్నిధికి తీసుకొచ్చే విధంగా ఉండాలి. లేదా వెళ్ళే వారినైనా ప్రోత్సహించి బలపరిచి మనం పంపినట్టయితే రాబోయే తరానికి సువార్త అందుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు మాటలను దేవుడు కాలము మన ఆత్మీయ జీవితంలో దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య నువ్వు జీవించిన కాలంలో మొట్టమొదటి శిష్యులు తండ్రి ప్రభా నేను వెంబడించారు. తండ్రి నీతో పాటు ఉన్నారు. తిరిగి వారు వెళ్ళి వారి సహోదరులను నీ ఎద్దకు తోడుకొని వచ్చి ఉన్నారు. అవును ప్రభా, మేము కూడా వాక్యం ఇచ్చినాము. ఎన్నో సంవత్సరముల నుంచి వాక్యం ఇచ్చా ఉన్నాము. మేము కూడా నైనా మరి ఆంద్రయ, యాకోబు ఏ రీతి అయితే వెళ్ళి వారి సహోదరులను నీ దగ్గరికి తీసుకొచ్చారు, మేము కూడా ఎవరిని కాకుండా మా కుటుంబంలో ఉన్న సభ్యులనైనా తండ్రి నీ దగ్గరికి తీసుకురావడానికి నీ కృపధేర మాకు కూడా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరికి రావడానికి నాయన ప్రభా సాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా దేశాన్ని, మా రాష్ట్రాలని,
మా ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో ఒక విస్తారంగా సేవా పరిచర్య జరగడానికి మీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, సేవ చేసిన సేవకులను, సేవకురాలను, విశ్వాసులను, అలాగే తండ్రి ప్రభా సువార్థికులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా నాయన నీ కృపలో మనం దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని నచ్చరుడనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.